నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాదయాత్రలో రాష్ట్రమంతా తిరిగి 730 హామీలు ఇచ్చిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేశాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మైలవరం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 85% హామీల అమలులో విఫలమైన వైఎస్ జగన్కు పాలించే హక్కు లేదన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను గాలికి వదిలేశాడని, 72% పైగా పూర్తయిన పోలవరాన్ని సొంత ప్రయోజనాల కోసం కమిషన్ల కక్కుర్తితో పండబెట్టాడని, పోలవరం నిర్వాసితులను గోదావరిలో ముంచేశాడని అన్నారు. పట్టిసీమ దండగా పంపులు పీకుతామన్న జగన్ 4 ఏళ్లు పంపులు వేయకుండా మూలన పెట్టాడని, ఈ ఏడాది కరువు పరిస్థితుల్లో జూన్లో వేయాల్సిన పంపులను ఆలస్యంగా వేయడంతో పంటలు ఆలస్యమై తుఫానుల బారిన పడి నాశనమయ్యాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన భూరక్షా పథకం భూభక్షా పథకంగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ ఇచ్చిన హామీలు అమలు కోరుతూ అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తుంటే కనీసం వారిని పిలిచి మాట్లాడే తీరిక కూడా ముఖ్యమంత్రికి లేదన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ల ఊసే లేదని, విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టాడని, కడప స్టీల్ ప్లాంట్కు కొబ్బరికాయలు కొట్టడం తప్ప పనులు ప్రారంభమయ్యేది మాత్రం లేదని అన్నారు. అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారన్న జగన్ 25 ఏళ్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడని, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వాస్తవాలు ఈ విధంగా ఉంటే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో ఎగిరెగిరి పడ్డాడు. ఇప్పుడు 99.5% చేసానని చెప్పి అసత్య ప్రచారం, మళ్ళీ చెప్పిందే చెప్పి రోజు ప్రజలను నమ్మించాలి, గొంతు కోయాలనే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నాడు. నవరత్నాలు నవమోసాలు అయినాయి. ఇవాళ నవరత్నాలు మేనిఫెస్టోలో మొత్తం 199 హామీలు ఇస్తే కేవలం 17 అమలైనాయి. పాక్షిక అమలు 43. మొత్తం అమలు కానీ 109. 55% నవరత్నాలు మేనిఫెస్టోలో అమలు కాల. పాదయాత్రలో రాష్ట్ర స్థాయిలో ముద్దులు పెడుతూ 51 హామీలు ఇచ్చాడు. కేవలం 1 హామీ అమలైంది. 6 పాక్షిక అమలు, 44, 86% దాంట్లో హామీలు కాల, రాష్ట్ర స్థాయి హామీలు. పాదయాత్రలో జిల్లా ప్లస్ నియోజకవర్గాల్లో 480 హామీలు ఇచ్చాడు. దాంట్లో కేవలం 3 అమలైనవి. పాక్షిక అమలు 9, మొత్తం 468, 95% పాదయాత్రలో నియోజకవర్గంలో ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు కాల. మొత్తంగా చూస్తే ఇటు నవరత్నాలు, మేనిఫెస్టో, పాదయాత్ర హామీలు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అన్నీ కలిపితే 730లో అమలైన కేవలం 21, పాక్షిక అమలు 88, అమలు కానీ 621, 85% అమలు కానీ. ఈ మొత్తం కూడా మీకు ఇప్పుడు ఇస్తాను, డీటెయిల్స్ అన్నీ కూడా చూడండి. ఏ విధంగా జిల్లాల వారీగా మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ లైబ్రరీలో ఇతను ఇచ్చిన హామీలు కానీ, ఇతను ఇచ్చిన వాగ్దానాలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా తెరిచిన పుస్తకంలాగా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇవన్నీ కూడా, ఇది నోటి మాటలు కాదు, మొత్తం కాగిత రూపంలో మీడియాకి ఇస్తున్నాం. చూడండి, రాష్ట్ర స్థాయిలో మొన్న కూడా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, మరి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా నాయకులందరూ కూడా ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టారు. దీనికి సమాధానాలు లేవు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకొచ్చి మళ్ళీ మాయ మాటలతో పరదాలు కట్టుకొని చెట్లు కొట్టేసి వచ్చేసి వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నాడు. అటు జనసేన నాయకులను కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన చేసే అబద్ధపు అసత్య ప్రచారాలు, అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాడు.
కుటుంబ సభ్యుల్ని దిగజారి మాట్లాడుతున్నాడంటే ఎంత దుర్మార్గంగా బాధ్యతారాహిత్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా మరి దుర్భాషలాడుతూ నోటికొచ్చిన అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు మీద చెప్పే అవసరమే లేదు. ఎన్ని మాటలు ఎన్ని కారుకోతలు పోయాలో అన్నీ కోస్తూ ఉన్నారు. ఏదైనప్పుడు కూడా ఇవాళ ఇవన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఏదైతే అతను ఇచ్చిన హామీల్లో ప్రధానంగా మీరు చూస్తే ఇవాళ రాష్ట్ర స్థాయిలో ప్రధానంగా పోలవరం డ్యామ్ 72% ప్రాజెక్టు పూర్తయింది. ఇవాళ ఇరిగేషన్ మంత్రి ఉన్నాడో లేడో కూడా తెలియట్లేదు. వ్యవసాయ శాఖ మంత్రి ఏమయ్యాడో కూడా తెలియట్లేదు. ఇవాళ తుఫాన్ ప్రభావం వల్ల పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు, ఇబ్బందులు. కేంద్ర బృందం వచ్చింది, వెళ్ళింది. ప్రధానమంత్రికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చావా? కేంద్ర మంత్రులను కలిసావా? కేంద్ర బృందం ఎంత డబ్బు అడిగావు? వాళ్ళు ఎంత ఇస్తా అన్నారు? ఎంత ఇచ్చారు? అసలు ఉన్న నిధులు ఏం ఖర్చు పెట్టావు? పనులో తిరగేయటానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. పనులో మళ్ళీ నూర్పిడైన తర్వాత తడిసిన రంగుమారిన మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేశారు. ఇవాళ ఇష్టారాజ్యంగా పని కుక్కల్లాగా దోపిడీ చేస్తున్నారు దళారులు. 800, 1000, 1200 వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టుకెళ్ళిపోతున్నారు. 1650 రూపాయలు రావాల్సిన ధాన్యం బస్తా అడ్డగోలు దోపిడీకి గురవుతుంది. పత్తి మార్కెట్ యార్డుల్లో దోపిడీకి గురవుతుంది. తక్కువ రేట్లు కొంటా ఉన్నారు. అడిగేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు లేడు, సమాధానం లేదు. ఇవాళ నాగార్జున సాగర్ నీళ్ళు ఇవ్వలేకపోయారు. ట్యూబులు పెట్టుకొని నానా బాధలు పడి కరెంట్ 24 గంటలు కాదు, 18 గంటలు కాదు, 12 గంటలు కాదు, 9 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేకపోయారు. కష్టపడి ఎకరానికి 7-8 వేల రూపాయలు ఖర్చు పెట్టి పంట పండిస్తే చేతికొచ్చిన పంట నేలపాలైంది. గంటకి 3500, 3600 నూర్పిడి ఖర్చు అవుతా ఉంటే 5-6 గంటలు ఖర్చు పెడితే ఇక్కడ ఉన్న రైతులను అడగండి, కౌలు రైతులను అడగండి. వాస్తవాలు పండించిన 40 బస్తాల్లో 10 బస్తాలు 20 బస్తాలు కూడా నేలపాలని నేను చూశాను. డెల్టా మొత్తం ఇటు అప్లాండ్లో అయితే నీళ్ళే లేక కరెంట్ ఇవ్వక పంటలో నానా బాధలు పడి పండించారు. డెల్టాలో పండిన పంట నేలపాలైపోయింది. అది కూడా జగన్